సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాజ్ఞాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారంలో శుక్రుడు, గురువు, అలాగే చంద్రుడు, ఈ మూడు గ్రహాల యొక్క అనుకూలతలు అధికంగా ఉన్నవి. అర్ధాష్టమ కుజుని యొక్క దోషం ఓ 2 వారాల క్రితం తొలగిపోతే, అర్ధాష్టమ రవి యొక్క దోషం ఈ వారంలో తొలగిపోయినది. ఇది చాలా ఉపశమనాన్ని కలగజేసేటువంటి విషయం. ఎందువల్ల అంటే ఇప్పటికే జన్మ శనేశ్వరుడు, వ్యయస్థాన స్థిత రాహు యొక్క దోషంతో బాధపడుతూ ఉండేటువంటి వారికి ఈ అర్ధాష్టమ రవి అనేటువంటిది చాలా తీవ్రమైనటువంటి సమస్య. దాని నుండి బయటపడటం కొంత ఉపశమనంగా ఉంటుంది. దీనివల్ల తిరగడం అనేటువంటిది తగ్గుతుంది. అంటే రకరకాలుగా ట్రావెల్ చేయవలసినటువంటి వాళ్ళకి ఒక చోట ప్రశాంతంగా కొంతకాలం ఉండేటువంటి శక్తి లభిస్తూ ఉంటుంది. ఒకే చోట ఉండి పని చేయగలిగేటువంటి పరిస్థితులు, లేదా ఒకే చోట ఉండి ధనాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితులు, అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అలాగే స్థిరమైనటువంటి చిత్తం ఉంటుంది, అంటే ఏకాగ్రత పెరుగుతూ ఉంటుంది. ఒకే దాని మీద ఫోకస్ చేయగలుగుతారు. ఎప్పుడైతే ఏకాగ్రత పెరిగిందో దానికి సంబంధించినటువంటి కార్యాన్ని సాధించగలిగేటువంటి శక్తి పెరుగుతూ ఉంటుంది. సపోర్ట్ ఉన్నది, శుక్రుడు అనుకూలిస్తూ ఉన్నారు. గురుబలం ఉన్నది. అటు ఆర్థిక పరిస్థితులు, అటు ఆరోగ్య పరిస్థితులు, కుటుంబ సంతాన సంబంధమైనటువంటి విషయాలు అన్ని కూడా అనుకూలంగానే ఉన్నాయి. కాబట్టి గత వారాలతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తక్కువగా ఉన్నా, ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. కాబట్టి ఈ గ్రహస్థితిని కొంచెం మెరుగైనటువంటి పరిస్థితులుగానే మనం చూడవచ్చును. 9వ స్థానంలో రవి, కుజుడు, అలాగే బుధుని యొక్క సంచారము వల్ల విచారే నవమే రవం అన్నది శాస్త్రం. అంటే ఏదో ఒక దాని గురించినటువంటి ఆలోచన మాత్రం ఉంటుంది. అంటే మనసు ఒక చోట లగ్నం చేయడంలో కొంత కష్టపడవలసి ఉంటుంది. కానీ ఈ గ్రహస్థితి మనసు ఏకాగ్రతని పొందడానికి ఎక్కువ కృషి చేస్తూ ఉంటుంది. కాబట్టి మధ్య మధ్యలో మాత్రం కొంత డీవియేట్ అవుతూ ఉంటారు. అలాగే దశమంలో చంద్రుడి యొక్క స్థితిగతుల వల్ల వారం చివరిలో దశమస్థో యథాచంద్ర యత్ర కార్యార్థ సాధనం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ఏదైనా ముఖ్యమైనటువంటి పనులు చేయాలి, లేదా చాలా కాలంగా మనం కొన్ని పనులు చేస్తున్నాం అవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళకి ఈ శుక్ర శనివారాల్లో గనక ఆ పనులు ప్రారంభించుకోగలిగితే వాటిలో ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తి అవుతాయి. అది ఇంటర్వ్యూలు ఆ రోజు పెట్టుకున్నా, లేదా వీసా ప్రాసెసింగ్ ఆ రోజు పెట్టుకున్నా, ఇలా ఏ పని ఆ రోజు పెట్టుకున్నా అది నిర్విఘ్నంగా పూర్తి అయిపోతూ ఉంటుంది. కాబట్టి మీనరాశి వారి యొక్క స్థితిగతులు మెరుగ్గా ఉన్నాయి. వీరు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 8, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.